నమస్కారం మిత్రులారా, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చీకటి పడితే చాలు మనిషికి భయం మొదలవుతుంది. ఆ భయానికి మూఢనమ్మకం తోడైతే కళ్ళు తెరిచి ఉన్నా గుడ్డివాళ్లలాగే ప్రవర్తిస్తాం. ఆ బలహీనతనే ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు ఎలా పబ్బం గడుపుకుంటారో ఈరోజు ఈ కథలో చూద్దాం. సువర్ణగిరి రాజ్యంలో జరిగిన ఒక భయంకరమైన దయ్యం నాటకాన్ని మహారాజా ధర్మతేజ తన తెలివితేటలతో ఎలా ఛేదించాడో తెలిపే ఉత్కంఠభరితమైన కథ ఇది. ఇక కథలోకి వెళ్దాం. సువర్ణగిరి మహారాజు ధర్మతేజ ఎంతో పరాక్రమవంతుడు, నిశితంగా ఆలోచించే మేధావి. ఒకరోజు ఉదయం ఆయన దర్బారుకు చందనగిరి గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ల ముఖాల్లో నెత్తురు చుక్కలేదు, ప్రాణభయంతో వణికిపోతున్నారు. దర్బారులో చందనగిరి గ్రామ పెద్ద వీరభద్రయ్య మరికొందరు గ్రామస్తులు భయంతో వణుకుతూ మహారాజు పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటారు. అప్పుడు గ్రామ పెద్ద వీరభద్రయ్య ఏడుస్తూ చేతులు జోడించి మహారాజుకు తమ గోడు ఇలా వెళ్లబోసుకుంటూ ఉంటాడు. మహారాజా, మా చందనగిరి గ్రామాన్ని కాపాడండి ప్రభు. గత నెల రోజులుగా మా ఊరి శివార్లలో ఉన్న పాడుపడిన కాళికామాత గుడిలో ఒక బ్రహ్మరాక్షసుడు తిష్టవేశాడు. అర్ధరాత్రి కాగానే నోట్లోంచి మంటలు కక్కుతూ ఊర్లోకొస్తున్నాడు. 10 అడుగుల ఎత్తున్నాడు మహారాజా. వాడి అరుపులకు గర్భిణీ స్త్రీలు సైతం భయంతో ప్రాణాలు వదులుతున్నారు. వాడికి బలిగా బంగారం, ధాన్యం గుడి దగ్గర పెట్టకపోతే ఇల్లు పగలగొట్టి మనుషుల్ని తినేస్తానని భయపెడుతున్నాడు. వాడికి భయపడి మా ఊర్లో ఉన్న నగలన్నీ వాడికి అప్పగించాం. ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదు, మమ్మల్ని కాపాడండి. అప్పుడది విన్న మహారాజు ధర్మతేజ ఆశ్చర్యపోతూ కాసేపు తీవ్రంగా ఆలోచించి అనుమానంగా ఆ గ్రామ పెద్దతో ఇలా అంటాడు. వీరభద్రయ్య, శాంతించు. రాక్షసుడు మనుషుల్ని తినడం, రక్తం తాగడం కథల్లో విన్నాను. కాని ఈ రాక్షసుడికి బంగారం, వెండి, ధాన్యమెందుకు? దయ్యాలకు ఆభరణాలు అలంకరించుకునే ఆశ ఉంటుందా? నాకిందులో ఏదో కుట్ర దాగి ఉన్నట్లనిపిస్తోంది. ఇంతలో ఆ గ్రామ కరణం సుబ్బయ్య భయంతో కంగారు పడుతూ వణుకుతున్నట్లు మహారాజుతో ఇలా అంటాడు. అపచారం మహారాజా, అలా అనకండి. వాడు రాక్షసుడే ప్రభు. మేం మా కళ్ళతో చూశాం. వాడికి కోపం వస్తే ఈ రాత్రికి మా ఊరిని వల్లకాడు చేసేస్తాడు. మీ సైనికుల్ని పంపి వాణ్ణక్కడి నుండి పారత్రోలండి. కరణం సుబ్బయ్య మాటల వెనుకున్న కంగారును రాజు పసిగట్టాడు. దయ్యం అసలు రూపం తెలుసుకోవాలని మహారాజు ధర్మతేజ తన సేనాపతితో కలిసి సాధారణ దుస్తుల్లో ఆ రాత్రి చందనగిరి గ్రామానికి చేరుకున్నాడు. ఆ కాళీమాత గుడి దగ్గరున్న ఒక చెట్టు వెనుక దాక్కుని కాపలా కాస్తూ ఉంటాడు. అలా అర్ధరాత్రి సమయం అవుతుంది. భయంకరమైన శబ్దాలు వస్తాయి. 10 అడుగుల ఎత్తున్న ఒక ఆకారం నెమ్మదిగా నడుచుకుంటూ ఆ గదిలోంచి బయటకొస్తుంది. నోటి నుండి అప్పుడప్పుడు మంటలు వస్తుంటాయి. అది చూడగానే సేనాపతి కత్తి దూస్తాడు. కాని రాజు అప్పుడతన్ని వారించి నిశితంగా గమనిస్తూ ఉంటాడు. కాసేపటికి మహారాజు సేనాపతితో నెమ్మదిగా గుసగుసలాడుతూ ఇలా అంటాడు. సేనాపతి, అది బాగా గమనించు. దెయ్యాలకు పాదాలు నేలపై ఆనమంటారు. కానీ వాడి పాదాలు నేలపై బలంగా పడుతున్నాయి. అంతేకాదు, వాడి అడుగులు చూడు. వెదురు బొంగులు నేలకు గుచ్చుకుంటున్న శబ్దం వస్తుంది. వాడు మంటలు ఉమ్మేసినప్పుడు గాలిలో చమురు నూనె వాసనొస్తుంది. ఇది దెయ్యం కాదు, దెయ్యం వేషంలో ఉన్న పచ్చి దొంగ. అది విన్న సేనాపతి ఎంతో ఆశ్చర్యంతో ఇలా అంటాడు. నిజమే ప్రభు, వాడు ఎత్తైన కర్రల మీద నడుస్తున్నాడు. కానీ వీళ్ళని ఇలాగే వదిలేస్తే గ్రామాన్ని దోచుకుంటారు. ఇప్పుడే పట్టుకుందామా? వద్దు సేనాపతి, పామును చంపాలి, కానీ కర్ర విరక్కూడదు. ఈ దొంగల ముఠా వెనుక ఈ గ్రామానికి చెందిన ఒక నమ్మక ద్రోహి ఉన్నాడు. వాడెవడో బయటపడాలంటే మనం ఒక నాటకం ఆడాలి అని చెప్పి సేనాపతికి ఒక పథకం తన చెవిలో వివరిస్తాడు మహారాజు. ఆ పథకం ప్రకారం మరుసటి రోజు ఉదయం ఆ గ్రామంలో దండోరా వేయిస్తున్న రాజుగారి సైనికులను చూసి ప్రజలంతా అక్కడికి చేరి వింటూ ఉంటారు. అది వినడానికి ఆ ఊరి కరణం సుబ్బయ్య కూడా అక్కడికొచ్చాడు. అప్పుడు దండోరా వేస్తూ సైనికుడు ఇలా అంటాడు. గ్రామస్తులారా, వినండి వినండి. మీ ఊరి దెయ్యం గురించి మహారాజు గారికి తెలిసింది. ఆ దెయ్యాన్ని శాంతింపచేయడానికి ఈ రోజు అర్ధరాత్రి ఒక ఎద్దుల బండి నిండా బంగారు నాణేలను, పట్టు వస్త్రాలను రాజుగారే స్వయంగా ఆ పాడుబడిన గుడి దగ్గర కానుగ్గా ఉంచుతారు. ఈ రాత్రికి ఎవరో ఇళ్లలోంచి బయటికి రావద్దహో. ఈ దండోరా విన్న కరణం సుబ్బయ్య ఎగిరి గంతేశాడు. వెంటనే అడవిలోకి వెళ్లి దొంగల ముఠా నాయకుడికి ఈ విషయం చెబుతూ ఇలా అంటాడు.
ఈ రాత్రితో మన పంట పండబోతుందే. ఆ పిచ్చిరాజుగారి ఖజానా ఇక మన చేతికి చిక్కినట్టే అని అంటూ సంబరపడిపోయారు కరణం మరియు ఆ దొంగలు. అలా అర్ధరాత్రి సమయమవుతుంది. పాడుబడిన గుడి దగ్గరకు ఒక ఎద్దుల బండి వచ్చి ఆగుతుంది. అందులో పెద్ద పెద్ద పెట్టెలుంటాయి. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. దయ్యం వేషంలో ఉన్న నాయకుడు, అతని అనుచరులు, కరణం సుబ్బయ్య అది చూసి ఎంతగానో సంతోషిస్తూ నెమ్మదిగా అక్కడికొస్తారు. అప్పుడా దొంగల నాయకుడు దయ్యం ముసుగు తీసేసి నవ్వుతూ ఇలా అంటాడు. "హహహహహహ. ఈ మహారాజుకు బుద్ధి లేదు. నేను నిజంగానే దెయ్యం అనుకుని బండి నిండా బంగారం పంపాడు. ఒరే సుబ్బయ్య, నువ్వు ఊళ్ళో వాళ్ళు ఎంత బంగారం దాచుకున్నారో సరిగ్గా లెక్క చెప్పి బాగా సహాయం చేశావు. ఈ రాజుగారి బంగారంలో నీకు సగం వాటా ఇస్తాను. ముందు ఆ పెట్టెలు తెరవండ్రా" అని అనగానే ఆ దొంగలు ఎంతో ఆశగా వెళ్లి బండిపైనున్న పెట్టెలను తెరుస్తారు. కాని అందులో బంగారం ఉండదు. పెద్ద పెద్ద బండరాళ్లుంటాయి. అది చూసి దొంగలు ఒక్కసారిగా అదిరిపడతారు. సరిగ్గా అప్పుడే మహారాజు ధర్మతేజ గుడి పైకప్పు మీద నుండి గంభీరమైన స్వరంతో అరుస్తూ ఇలా అంటాడు. "బంగారం దొరకలేదని బాధపడుతున్నారా ద్రోహులారా? మీకోసం నా కత్తి ఎదురు చూస్తోంది. ఎవరక్కడా?" అని అనగానే వెంటనే నలుదిక్కుల నుండి కాగడాలు వెలుగుతాయి. పదుల కొద్దీ సంఖ్యలో రాజుగారి సైనికులు వారిని చుట్టుముడతారు. దొంగలు పారిపోవడానికి ప్రయత్నించగా సైనికులు వారిపై పెద్ద వలలు విసిరి బంధిస్తారు. కరణం సుబ్బయ్య వణికిపోతూ ఏడుస్తూ రాజుగారి కాళ్లపై పడి ఇలా బ్రతిమిలాడుకుంటూ ఉంటాడు. "మహారాజా, నన్ను క్షమించండి ప్రభు. బంగారంపై అత్యాశకు పోయి నా కళ్ళు మూసుకుపోయాయి. ఈ దొంగలతో చేతులు కలిపి నా ఊరి ప్రజల్నే నేను మోసం చేశాను. నాకు ప్రాణభిక్ష పెట్టండి." అప్పుడు మహారాజు కోపంతో రగిలిపోతూ ఇలా అంటాడు. "నీచుడా, ప్రజల్ని కాపాడాల్సిన పదవిలో ఉండి వాళ్ల భయాన్ని మూఢనమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి వాళ్ల పొట్టకొడతావా? దెయ్యం రక్తం తాగుతుందో లేదో తెలియదు గాని నీలాంటి వాళ్లు మాత్రం ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు. సైనికులారా, ఈ దొంగల ముఠ అందరినీ కారాగారంలో బంధించండి. వీళ్లు దోచుకున్న ప్రతి పైసాను తీసుకెళ్లి తిరిగి గ్రామస్తులకు పంచండి. ఈ సుబ్బయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష అమలు చేయండి" అని సైనికులకు ఆదేశిస్తాడు మహారాజు. అలా చూస్తూ ఉండగానే ఉదయమవుతుంది. గ్రామంలో దొంగలు పట్టుబడిన విషయం తెలిసి గ్రామస్తులందరూ సంతోషంతో రాజుగారికి జేజేలు పలుకుతుంటారు. అప్పుడు మహారాజు ప్రజల్ని ఉద్దేశించి ఇలా అంటాడు. "చూశారా ప్రజలారా, దెయ్యం ఎక్కడో లేదో ఆ దొంగల రూపంలోనూ ఈ సుబ్బయ్య బుర్రలోనూ ఉంది. మీరెప్పుడైతే భయపడతారో అప్పుడే మీ బలహీనత పక్కవాడికి బలమవుతుంది. ఏదైనా వింత జరిగినప్పుడు భయపడి తలుపులు మూసుకోవడం కాదు. అది ఎందుకు జరిగిందో ధైర్యంగా ఆలోచించండి. వివేకంతో ఆలోచిస్తే ఎంతటి మోసాన్నైనా ఇట్టే పసిగట్టొచ్చు" అని అనగానే అలా రాజుగారి మాటలతో ప్రజల కళ్ళు తెరుచుకున్నాయి. తమ భయమే దొంగలకు పెట్టుబడి అయిందని వారు గ్రహించారు. అప్పటి నుండి చందనగిరి ప్రజలు ఏ మూఢనమ్మకాన్ని గుడ్డిగా నమ్మలేదు. ధైర్యంగా ముందుకు సాగారు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతేంటంటే, భయం అనేది మనిషికున్న అతిపెద్ద శత్రువు. మూఢనమ్మకం మోసగాళ్లకు అతిపెద్ద ఆయుధం. ఎవరైనా దయ్యం, భూతం లేదా మరేదైనా పేరు చెప్పి మిమ్మల్ని భయపెడుతున్నారంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో మోసం కాని, స్వార్థం కాని దాగి ఉందని అర్థం. అందుకే గుడ్డిగా దేన్ని నమ్మకండి. ధైర్యంగా నిలబడి వివేకంతో ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. ఈ స్ఫూర్తిదాయకమైన కథను మీ స్నేహితులతో, పిల్లలతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన, బుద్ధికి పదును పెట్టే నీతి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.